దాని మీద ఒక చర్చ ఉంటుంది. అలాగే పోలీసులు కేసులు పెట్టుకుంటూ ఉంటారు. అది లీగల్ ప్రాసెస్ నడిచిపోతూ ఉంటుంది. దట్ ఈజ్ డిఫరెంట్. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించినంత వరకు ఒక దారుణమైన పరిస్థితి ఉంది. అదేంటి అంటే శాంతి భద్రతలు సరిగా లేకపోతే ఆ రాష్ట్రం అభివృద్ధి పదంగా ముందుకు వెళ్ళదు. దానికి మనకి భారతదేశంలో చాలా హిస్టరీ ఉంది. బీమారీ స్టేట్స్ అని కొన్ని రాష్ట్రాలు, బీహార్తో పాటు కొన్ని స్టేట్స్ని చెప్పేవాళ్ళు. ఎందుకు అలా ఉన్నాయంటే శాంతి భద్రతలు లేకనే. ఆంధ్రప్రదేశ్కి మనం ఉమ్మడిగా కలిసి ఉన్నప్పుడు లేదా 2019 వరకు చాలా బ్రహ్మాండంగా ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా కానీ తర్వాత విడిపోయిన తర్వాత కూడా మంచి గ్రోత్ చూపించింది. లాండ్ ఆర్డర్ పరంగా ఉండడం వల్ల, ప్రశాంతంగా ఉండడం వల్ల ఇండస్ట్రీస్ వచ్చినాయి. కొత్త రాష్ట్రమైనా కూడా ఇండస్ట్రీస్ వచ్చినాయి. డెవలప్మెంట్ చూసాం మనం. 2019 నుంచి 24 వరకు చూస్తే అసలు లాండ్ ఆర్డర్ లేకపోవడం, ఎవరికి భద్రత లేదు. మహిళలకి భద్రత లేదు, పురుషులకి భద్రత లేదు, మనిషి అనేవాడికి భద్రత లేదు. అక్కడ ఆ వైసీపీ అనే ట్యాగ్ లైన్ ఉన్నవాడికి తప్ప మామూలు మనిషి అన్నవాడికి కానీ, లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళకి కానీ, అమాయకులకు కానీ, లేకపోతే పారిశ్రామికవేత్తలకు కానీ, పెట్టుబడిదారులకు కానీ ఎవరికీ భద్రత లేదు. ఎవడొచ్చినా గన్ పాయింట్లో పెట్టి బెదిరించడం, డబ్బులు వసూలు చేయడం, లేకపోతే రేప్ చేయడం, మర్డర్ చేయడం, గంజాయి అమ్మడం, డ్రగ్స్ అమ్మడం, ఇది తప్ప ఇంకొక పని లేదు ఆ దుర్మార్గపు రాజకీయానికి. సో ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో ఈ టైప్ ఆఫ్ వీటికి సహజంగానే ప్రయారిటీ వచ్చింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కావాల్సింది లాండ్ ఆర్డర్, ప్రశాంతత. అది లేదనే కదా పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి గవర్నమెంట్లో డిప్యూటీ సీఎంగా ఉండి కూడా బయటకు వచ్చి పబ్లిక్లో మాట్లాడాడంటే ఆ భయం, ఆ వర్రీ, ఏంటి సిచ్యువేషన్ ఇలా ఉంటే ఎలా అని. అందుకే సోషల్ మీడియా వల్ల ఇదంతా జనరేట్ అవుతుంది, సోషల్ మీడియా వల్ల ఇదంతా క్రియేట్ అయింది అనేది ఇట్ ఈస్ క్లియర్. 19 నుంచి 24 వరకు ఏ వైసీపీ సోషల్ మీడియా అయితే జనాన్ని భయభ్రాంతులకు గురి చేసిందో అదే సోషల్ మీడియా, అదే గూండాలు, అదే సోషల్ సైకోలు ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తూ ఆడా లేదు, మగ లేదు, ముసలి లేదు, ముతక లేదు, పసిపిల్లల్ని కూడా సోషల్ మీడియాలో ఆడేసుకుంటున్నారు. భయంకరంగా ఆడుకుంటున్నారు, వాడుకుంటున్నారు దాని బీభత్సంగా. సో ఈ పరిస్థితి ఇలాగే ఉంటే వీళ్ళని కంట్రోల్ చేయకపోతే ఎలా? గతంలో వీళ్ళు చేసిన అరాచకాల మీద కేసులు, ఇప్పుడు చేస్తున్న వాటి మీద కూడా కంట్రోల్ లేకపోతే వీళ్ళు రాష్ట్రాన్ని స్టెబుల్గా ఉండనివ్వరు. వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళని అరికట్టాల్సింది. ఎందుకంటే వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్స్. వీళ్ళు కనిపించని ప్రజాశత్రువులు, వీళ్ళు కనిపించని అభివృద్ధి నిరోధకులు, వీళ్ళు కనిపించని రాష్ట్రానికి సంబంధించిన వీళ్ళు కనిపించని శత్రువులు, వీళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్, సమాజ వ్యతిరేక శక్తులు వీళ్ళు. వీళ్ళని కూకటి వేళ్లతో పెకిలించేయకపోతే ఇలాంటి వ్యవస్థను ఏ పార్టీ అన్నా కానివ్వండి, ఎవడన్నా కానివ్వండి, వాడు కూకటి వేళ్లతో పెకిలించి వేయకపోతే ఆ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ ఇంకోటి పక్కన పెడితే ఏ ప్రాంతం అయితే ఆ ప్రాంతానికి మనుగడ ఉండదు. అందుకే లేట్ అయినా లేటెస్ట్గా మొదలెట్టినట్టుంది ఈ ప్రభుత్వం. మొదట్లో 4 నెలల పాటు సొంత పార్టీ కార్యకర్తలు, అటు జనసేన కార్యకర్తలు, ఇటు బీజేపీ కార్యకర్తలు అందరూ కూడా ఏంటి మా ప్రభుత్వం ఏం చేయట్లేదు అని ఎన్ని నిందలు వేసినా ప్రభుత్వం వైపు నుంచి కొంత నిష్క్రియాపరత్వంగానే కనిపించింది. కానీ గడిచిన 4 రోజులుగా అదే అంటున్నా, లేట్గానైనా లేటెస్ట్గా స్టార్ట్ చేసి ఒక్కొక్కడిని తాట తీస్తున్నారు. తీయాలి తప్పదు. ఎందుకంటే ఇంట్లో కూర్చున్న ముసలి వాళ్ళని కూడా గత ప్రభుత్వం తీసుకొచ్చి ఏమీ తెలియని అమాయకులు కూడా నానా బీభత్సం చేశారు. అలాంటిది ఇంత అరాచకం చేసిన వాళ్ళని చూస్తూ ఎలా ఊరుకుంటారు? ఒక కూతుర్ని తండ్రికే పుట్టలేదు అనేవాడిని ఎలా వదులుతారు? ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల్ని మీ ఇంటికి వచ్చి ఏదో చేస్తామనంటే